తిరిగి మహిషాసురుడు ఇంకనూ ఇట్లు చెప్పదొడగెను. మందోదరికి ఒక సోదరి కలదు. ఆ కన్య పేరు ఇందుమతి. ఆమె వివాహయోగ్యురాలయ్యను. రాజగు చంద్రసేనుడు ఆమెకు స్వయంవరమును ప్రకటించెను. దేశదేశాంతరముల నుండి రాజులు సభామండపమునకు వచ్చిరి. ఇందుమతి శక్తి సంపన్నుడగు ఒక మహారాజు మెడలో పూలమాలను వేసెను. ఆ రాజు మిగుల సౌందర్యవంతుడు, కులీనుడు, మంచి సౌశీల్యము కలవాడు, సకల శుభలక్షణ సంపన్నుడై ఉండెను. అదే సమయమున మందోదరికి కామబాణ పీడిత అయ్యెను. ఆమె ఆతురతకు లోనయ్యెను. ఇంతలో ఆమె దృష్టి ఒక శూద్ర నరేశుని మీద పడెను. అతడు మిగుల దుష్టుడు. అతని సర్వాంగముల యందు చాతుర్యము నిండి ఉండెను. దైవవశమున రాకుమారికి అతనిని ఇష్టపడెను. మండోదరి తన తండ్రితో చెప్పెను, తండ్రి, మీరు నా వివాహమును కూడా జరిపించుడు. నేటి ఈ స్వయంవరమున నేను మద్రదేశపు రాజును చూచి తిని అతని మీద నాకు కోరిక కలిగెను. తన పుత్రిక మాటలను విని చంద్రసేనుడు మనసులో నవ్వుకొనెను. వివాహపు ఏర్పాట్లను చేయసాగాను. మద్రదేశపు రాజుకు చారుదేష్టుని ఇంటికి పిలిపించెను. వివాహ విధిని సంపన్నము చేసి తన పుత్రిక మందోదరికి అతనికి అప్పగించెను. వరకట్నముగా అనేక పరికరములను ద్రవ్యము ఒసగెను. చారుదేష్ణుడు కూడా సుందరమైన ఆ కన్యను పొంది మిగుల సంతోషముతో తన ఇంటికి వెళ్ళిపోయెను. రాణితో కూడా రాజగు చంద్రసేనుని మనస్సులోని అగ్ని కూడా చల్లారెను. చారుదేష్ణుడు రాజులందరిలోనూ ప్రసిద్ధుడు. అనేక దినములు కామినియగు మందోదరితో అతడు ఆనందమును అనుభవించెను. కానీ అతడు దుష్టచరిత్రను కలిగినవాడు. మిక్కిలి నిందింపదగిన అతని ఆచరణను మందోదరి స్వయముగా చూసెను. ఆమె హృదయం దుఃఖముతో నిండి ఉండెను. ఇంతకు మునుపు స్వయంవరమునందు శఠడగు ఆ నరేశుని చూచితిని, కానీ ఇతని స్వభావము తెలుసుకొనలేకపోతిని. నేను మోహవశమున ఈ అనర్థమును చూచితిని. ధూర్తుడగు ఈ రాజు నన్ను మోసగించెను. నేనిప్పుడు ఏమి చేయుదును? కేవలము సంతాపమే నా నుదుట వ్రాయబడి ఉన్నది. ఈ చారుదేష్ణుడు లజ్జలేనివాడు, దయలేనివాడు, ధూర్తుడు. అట్టి భర్త ఎడల ప్రేమ ఎట్లు నిలుచును? నేడు నా జీవితమునకు గొప్ప ఆఘాతము కలిగినది. నేటి వరకు సాంసారిక సుఖముల నుండి నేను విరక్తనై ఉంటిని. నేను చేయగోరిన కార్యమును చేసి తిని. తత్ఫలితంగా ఈ దుఃఖములను అనుభవించవలసి వచ్చుచున్నది. నేను ప్రాణములను పరిత్యజించెదనన్నా అది గొప్ప సహించరాని ఆత్మహత్యయగును. తాత్కాలికముగా తండ్రి గృహమునకు వెళ్ళెదనన్నచో అచట కూడా సుఖము లభించదు. నా సఖులు నన్ను అవమానముల పాలు చేయుదురు, అపహసించెదరు. ఇందులో సందేహము లేదు. విరక్తురాలనై ఇచటనే ఉండిపోవుట నా పరమ కర్తవ్యమగును. కాలము బలమైనది. దాని ప్రభావమున మరలా కామసంబంధమైన సుఖమును పరిత్యజించవలసి వచ్చును. ఇట్లు ఆలోచించి ఆ వనిత దురాచార్యగు భర్త ఇంటి యందే ఉండిపోయెను. ఆమె ప్రతిక్షణము శోక సంతాపములతో గడుపుచుండెను. సాంసారిక సుఖము నామమాత్రముగానే ఉండెను. అందువలన కళ్యాణి, నీవు కూడా నా వంటి మహారాజును ఆదరించకపోయినచో తదుపరి కామాతురవై ఏదో ఒక పురుషుని, మూర్ఖుని, నిందనీయుని సేవింపవలసి వచ్చును. నా మాట నిజమగును. దీనిని అంగీకరింపుము. స్త్రీలకు ఇది పరమహితమును చేకూర్చును. నీవిట్లు చేయకపోయినచో పిదప అంతులేని దుఃఖమును ఎదుర్కొనవలసి వచ్చును. ఇందుకు సందేహము లేదు అనెను మహిషాసురుడు. అప్పుడు దేవి ఇట్లనెను, ఓరి మూర్ఖుడా, నీవిప్పుడు పాతాళమునకు పరుగిడి పొమ్ము, లేక నాతో యుద్ధమునరింపుము. నిన్ను సంహరించిన తర్వాత అసురులనందరినీ వధించి నేను సంతోషముతో ఇచ్చట నుండి వెళ్ళిపోవదును. దానవ, సత్పురుషులకు కష్టములు వచ్చినప్పుడు వారిని రక్షించుటకు దేహమును ధరించి నేను ప్రకటితమగుదును. దైత్య, నేను రూపము లేని దానిని, జన్మ లేని దానిని నిశ్చితముగా తెలుసుకొనుము. అయినను దేవతలను రక్షించుటకు రూపమును జన్మను ధరించుటకు అంగీకరించి తిని. మహిషాసుర, నా వచనము వ్యర్థము కాదు. దీని మీద ధ్యానముంచుము. దేవతలు ప్రార్థించగా నిన్ను వధించుటకే నేను ప్రకటితనైతిని. నిన్ను సంహరించిన తర్వాత నేను మరలా అంతర్ధానమగుదును. అందువలన యుద్ధమైనా చెయ్యుము, లేక అసురులు నివసించడి పాతాళమునకైనా వెళ్ళిపోమ్ము. నేనిప్పుడు నిన్ను చంపివేసదును. నేను చెప్పు ఈ వచనము సత్యము. భగవతి జగదంబ ఇట్లు పలుకగా మహిషాసురుడు ధనుర్బాణములను చేబూరెను. యుద్ధము చేయు కోరికతో సమరాంగణమున నిలబడెను. పదునైన మొనలు గల బాణములను ఆకర్ణాంతములాగి భగవతి మీద వేయుచుండెను. దేవి కుపితయే తన తీక్ష బాణములతో మహిషాసురుని బాణములను ఖండించెను.
తదుపరి భగవతి జగదంబకును మహిషాసురునకును మిగుల భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యను. దేవతలు దానవులు ఇరువురును పరస్పరము విజయమును అంద ఆసక్తిని చూపుచుండిరి. ఇంతలో దుర్ధరుడను దానవుడు అచ్చటికి వచ్చెను. దేవిని లక్ష్యముగా చేసుకొని పదునైన బాణములను ప్రయోగింపసాగెను. అతని భయంకరమైన బాణములు విషతుల్యములై ఉండెను. అప్పుడు భగవతి యొక్క క్రోధాగ్ని ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను. మెరయుచున్న బాణములను దుర్ధరుని మీద ప్రయోగించెను. అవి తగిలి అతడు విగతప్రాణి అయ్యెను. పర్వత శిఖరము వలె భూమి మీద కూలిపోయెను. దుర్ధరుడు మరణించగా చూసి ఉత్తమాస్త్రముల నెరిగిన త్రినేత్రుడు అక్కడికి వచ్చెను. అతడు 7 బాణములను జగదంబ మీద ప్రయోగించెను. ఆ బాణములు ఆ దేవిని చేరకముందే ఆమె తన పదునైన బాణములతో వాటిని తుత్తునియలు చేసెను. వెంటనే త్రిశూలముతో వాని తలను ఖండించెను. త్రినేత్రుడు సంహరింపబడగా అంధకుడు అచటకు వచ్చెను. అతని వద్ద లోహ నిర్మితమైన గద ఉండెను. అతడు దానితో సింహము తల మీద కొట్టెను. అంధకుడు మిగుల బలమైన యోధుడు. కానీ సింహము కుపితయే అతనిని తన నఖములతో చీల్చివేశెను. అతని మాంసమును తినసాగెను. లెక్కనేలంతమంది రాక్షసులు యుద్ధమున మృత్యువాత పడుట చూసి మహిషాసురుని ఆశ్చర్యమునకు హద్దు లేకుండెను. అతడు దేవిని తన బాణములకు లక్ష్యముగా చేసుకొనెను. దేవి అతని బాణములు తన శరీరమునకు తగలకముందే వాటిని తన పదునైన బాణములతో ముక్కలు ముక్కలుగా చేసెను. గదతో అతని వక్షస్థలమును కొట్టెను. దేవతలకు కంటక స్వరూపుడగు ఆ దైత్యుడు గొప్ప నీచుడు. గదాఘాతము వలన అతడు మూర్ఛితుడయ్యెను. ఆ బాధను సహించుచు వెంటనే యుద్ధభూమికి వచ్చి చేరెను. సింహము తల మీద గదాప్రహారము చేసెను. అప్పుడు సింహమునకు చెప్పరానంత కోపము వచ్చెను. అందువలన అది తన నఖములతో ఆ దానవుని చీల్చివేయుటకు ఉద్యమించెను. అప్పుడు మహిషాసురుడు కూడా పురుషరూపమును వదిలిపెట్టి సింహరూపమును దాల్చెను. దేవి యొక్క మదించిన సింహమును తన గోళ్లతో చీల్చివేయ ప్రయత్నించెను. మహిషాసురుడు సింహమగుట చూసి దేవి కోపముతో మండిపడెను. ఆ దేవి వద్ద పదునైన అనేక బాణములుండెను. అవి క్రూర విషసర్పముల వలె ప్రాణములను హరించినవై ఉండెను. ఆ దేవి మహిషాసురుని మీద అట్టి బాణముల వర్షమును కురిపింపసాగెను. అప్పుడు ఆ దానవుడు సింహరూపమును పరిచయించి గండస్థలము నుండి మదజలము కారుచున్న ఏనుగు రూపమును దాల్చెను. తదుపరి మనుష్య రూపమున పర్వత శిఖరమును చేగొని భగవతి చండిక మీద విసరసాగెను. జగదంబ ప్రకాశించు తన బాణములతో వచ్చుచున్న ఆ పర్వత శిఖరములను ముక్కలు ముక్కలుగా చేసెను. ఆ దేవి భయంకరముగా నవ్వసాగెను. అప్పుడు సింహము గజరూపమును దాల్చి మహిషాసురుని మస్తకము మీదికి దుమ్కెను. దాని తల మీద కూర్చొని తన గోళ్లతో అతని మస్తకమును ఛేదింపసాగెను. మహిషాసురుడు గజరూపమును వదిలి మిక్కిలి బలవంతమై భయంకరమగు శరభరూపమును ధరించెను. క్రోధముతో దేవి వాహనమగు సింహమును వధించుటకు ఉద్యమించెను. ఆ దానవుడు శరభరూపమును దాల్చుట చూసి దేవి క్రోధపూరిత అయ్యేను. ఆ దేవి వెంటనే ఖడ్గముతో అతని తల మీద ప్రహారము చేసెను. ఆ దేవి మీద దానవుడు శరాఘాతము చేసెను. ఇరువురకు భయంకరమగు యుద్ధము జరగసాగెను. అతడు మరలా మహిషరూపమును ధరించెను. కొమ్ములతో ఆ దేవిని కొట్టసాగెను. అతని ఆ రూపము మిగుల భయంకరము వికృతముగా ఉండెను. అది తన తోకను త్రిప్పుట వలన కొమ్ములతో కుమ్ముట వలన దేవికి దెబ్బలు తగులసాగెను. ఆ దుష్టుడు మిగుల ప్రసన్నుడై నవ్వుచూ తోక కొమ్ములతో తన బలమును ఉపయోగించి రాళ్లను త్రిప్పి త్రిప్పి విసరుచుండెను. బలాభిమానము చేత మత్తుడగు ఆ అసురుడు దేవితో ఇట్లు పలికెను. దేవి, నీవిప్పుడు సమరాంగణమున దృఢముగా నిలువుము. రూపలావణ్యముచే శోభిల్లు దేవి, నేడు నిన్ను తప్పక వధించెదను. నీ బుద్ధి హతమార్చబడినది. అందువలన మదోన్మత్తురాలవై ఇప్పుడు నాతో యుద్ధమునరించటకు ఆసక్తవైతివి. మిగుల మోహితురాల ఒకటచే నీ బలమంతయు పూర్తిగా వ్యర్థమగుచున్నది. నిన్ను వధించిన తర్వాత కపటముతో తమ ప్రతిష్టను నిలుపుకొనదలిచిన ఆ దేవతల ప్రాణములను కూడా హరించెదను. నిన్ను నాయకురాలునుగా ముందుంచుకుని ఆ ధూర్తులు విజయమును పొందవలెనని ఆశపడుచున్నారు. అప్పుడు దేవి ఇట్లనెను. మూర్ఖుడా, వ్యర్థముగా అభిమానము పెంచుకొనకము. సమరాంగణమున నిలువుము. నేను నిన్ను వధించి శ్రేష్ఠులైన దేవతలను నిర్భయులను గావించెదను. ఇట్లు పలికి భగవతి చండిక అదే క్షణమున త్రిశూలమును చేబూని మహిషాసురుని మీదకు దుమికెను. ఆమె ఈ చర్య వలన దేవతలకు అపారమైన ఆనందము కలిగెను. వారు ప్రసన్నతతో నిండి ఆ దేవిని స్తుతించసాగిరి. పుష్పవృష్టిని కురిపించసాగిరి. వారి నుండి పదే పదే విజయనాదములు వెలువడుచుండెను. దేవదుందుభులు మ్రోగెను. అప్పుడు ఋషులు, గంధర్వులు, పిశాచులు, నాగులు, చారణులు, కిన్నర గణములు ఆకాశమున నిలుచుని యుద్ధమును చూచుచుండిరి.
వారలకు మిగుల ఆనందము కలుగుచుండెను. మహిషాసురుడు కపట విద్యయందు మిగుల నిపుణుడు. అతడు తన మాయతో అనేక శరీరములను ధరించి సమరాంగణమున భగవతి జగదంబతో పోరు సలుపుచుండెను. అప్పుడు చండిక పదునైన త్రిశూలముతో ఆ దురాత్ముని వక్షస్థలమున పొడిచెను. అప్పుడు దేవి కనులు క్రోధముతో ఎర్రబారెను. దెబ్బ తగలగనే మహిషాసురుడు భూమి మీద పడిపోయాను. ఒక్క క్షణకాలము అతడు చైతన్యరహితుని వలె ఉండెను. కానీ వెంటనే లేచి నిలుచొనెను. తన పాదములతో వేగముగా దేవి మీద ప్రహారము చేయసాగాను. పాదములతో కొట్టిన తర్వాత పదే పదే చిటికలు వేయుచు నవ్వుచుండెను. అతడు భయంకరముగా గర్జించుచుండెను. దానిని విని దేవతల హృదయములందు భయము వ్యాపించుచుండెను. తదనంతరము భగవతి జగదంబ 1000 ఆకులు గల శ్రేష్టమగు చక్రమును తీసుకొనెను. మహిషాసురుని ఎదుట నిలబడి ఆ దేవి ఉచ్చస్వరముతో గర్జించెను. అతనితో ఇట్లు పలుకసాగెను. ఓరి మదాంధుడా, ఈ చక్రమును చూడుము. దీనితో నీ తల నీ మొండెము నుండి వేరగును. క్షణమాత్రం ఇప్పుడు నిలువుము. యమలోకమునకు వెళ్ళుటకు అది ఏర్పాటు చేసుకొనుటకే ఆగును. ఇట్లు పలికి భగవతియగు చండిక యుద్ధస్థలమున భయంకరమైన చక్రమును పంపెను. ఆ చక్రము తగులుట తోడనే మహిషాసురుని తల మొండెము నుండి వేరయ్యను. అప్పుడు వాని కంఠనాళము నుండి వేడి రక్తధారలు ప్రవహించుచుండెను. అది గైరిక ధాతువులతో కూడిన ఎర్రని నీటి సెలయేరు మిక్కిలి వేగముతో పర్వతము నుండి క్రింద పడుచున్నట్లుండెను. తల తెగిపడగా మహిషాసురుని మొండెము తిరుగుచూ భూమి మీద పడిపోయెను. దేవతల నోటి నుండి సంతోషప్రదమగు విజయనాదములు వెలువడుట ప్రారంభమయ్యెను. భగవతి వాహనమగు సింహము అసమాన బలశాలి. మిక్కిలి ఆకలితో బాధపడుచున్నదా అనున్నట్లు యుద్ధభూమి నుండి పారిపోవచ్చున్న దానవులను అది తినుటకు ప్రారంభించెను. క్రూరుడగు మహిషాసురుడు మరణించగా దానవులందరూ భయముతో వణికిపోవచుండిరి. వారందరూ పాతాళము త్రోవబట్టిరి. ఆ దానవుడు వధింపబడగా భూమండలమునందలి దేవతలు, మునులు, మానవులు, ఇతర సత్పురుషులకు చెప్పరానంత హర్షము కలిగెను. అప్పుడు భగవతి చండిక కూడా యుద్ధభూమి నుండి తొలగిపోయి ఒక పవిత్ర స్థలమున విరాజమానురాలయ్యెను. సురగణములకు సౌఖ్యమును చేకూర్చుటయే భగవతి యొక్క స్వభావము. అందువలన ఆ దేవిని ఆరాధించుటకు వారందరూ అచటికి వచ్చి చేరిరి. మహిషాసురుడు హతమొగుట చూసి ఇంద్రాది సమస్త దేవతలకు చెప్పరానంత సంతోషము కలిగెను. వారు భగవతి జగదంబను స్తుతింపసాగిరి. దేవి, నీ శక్తి ప్రభావముననే బ్రహ్మ ఈ జగత్తును సృష్టించును, విష్ణువు పాలించును, రుద్రుడు సంహారమునరించును. వీరు నీ ప్రభావము వలననే తమ తమ కార్యములందు సఫలతను పొందుదురు. వారి యందు నీ శక్తి లోపించినచో వారు తమ పనులను చేసుకొనుటకు సమర్థులు కారు. కనుక జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కార్యములు నీ మీదనే ఆధారపడి ఉండును. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, దయ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, అజప, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, మేధ ఇవన్నీయును నీ నామములే. ఈ విషయము త్రిభువనములందంతటయును ప్రసిద్ధము. నీవు సకల జగత్తునకు ఆశ్రయము నొసగు జగదంబవు. నీ శక్తులు వేరైనచో ఎవ్వరునూ ఏ కార్యమును చేయలేరు. భగవతి, ధారణాశక్తివి కూడా నీవే, ఇది నిశ్చితము. లేకపోయినచో కచ్చపమునందు శేషనాగుని యందు పృథివీభారమును వహించు శక్తి ఎట్లు వచ్చును? తల్లి, పృథివీ కూడా నీ నుండి వేరు కాదు. అట్లు అంగీకరించినచో మిక్కిలి భారముతో కూడిన ఈ జగత్తు ఆధారములేని ఆకాశమునందు ఎట్లు నిలువగలదు? జగత్తునందరి చరాచర ప్రాణులకు భోగములను ప్రసాదించుట కూడా నీ కార్యమే అగును. 7 ప్రకృతులు, 16 వికారములు నీ అంశలే. వాటితో కూడియుండుట వలననే జీవ జగత్తు ప్రాణములతో నిలిచి ఉన్నది. జీవధాతువు నీవే అని రుజువగుచున్నది. దేవతలను పాలించినట్లే ఇతరులను కూడా పాలించి పోషించుచుండుము. మాత, ఉపవనములలో వినోదమునకు అనేక వృక్షములను నాటుదురు. చాలా వాటికి ఫలములే ఉండవు. చాలా మటుకు వృక్షములు కటువుగా ఉండును. వాటి మీద ఆకులు చిగురించవు. కానీ నేర్పరులైన పురుషులు తాము నాటిన వృక్షములను ఎప్పుడునూ కొట్టివేయరు. దేవతల నుండి భిన్నులగు దైత్యులను రక్షించుట యందు నీవు కూడా మగ్నమై ఉందువు.
నీవు కరుణరసముతో సదా మేళవింపబడి ఉందువు. స్వర్గమునందలి దేవాంగనలతో విలాసముగా కాలము గడుపుచుందువు. సమరాంగణమున నీవు నీ శత్రువులను సంహరించెదవు. ఈ నీ అద్భుత కార్యమునందు దేవతా స్త్రీల మనోరథములే ప్రయోజనములగును. జనని, ప్రసిద్ధులైన దానవులను నీవు సంకల్ప మాత్రముననే నశింపచేయుదువు. వారిని సంహరించుటకు నీవు అవతారమెత్తెదవు. వాస్తవమునకు ఇది నీ మనోరంజనమే కాని ఇంకేవ్యూనూ కాదు. తల్లి, సుఖమునొసగు విద్య, దుఃఖప్రదమగు అవిద్య రెండునూ నీ రూపములే. మానవులకు కలుగు జన్మజన్మాంత దుఃఖమును దూరమునరించుట నీ స్వభావమే. జనని, మోక్షమునందు అభిలాషగల భాగ్యవంతులకు పురుషులు నీ సేవయందే లగ్నమగుదురు. భోగములందు ప్రవర్ధిల్లు మూర్ఖులకు ఇట్టి అవకాశము లభించుట అసంభవము. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు మొదలగు ఇతర సకల దేవతలు శరణమొసగిడి నీ చరణ కమలములను నిరంతరము ఉపాసించుచుందురు. మందబుద్ధులకు ప్రాణుల మనస్సులలో నిన్ను ఆరాధించవలనన్న భావము జాగృతము కాదు. నిన్ను విస్మరించిన ఆ వ్యక్తులు సంసార రూపమగు సాగరమునందు సదా పడియుండుటయే వారి అభీష్టమగును. చండిక, నీ చరణ కమలముల నుండి ఉద్భవించిన ధూళి అను ప్రసాదము చేతనే సృష్టి ఆరంభము. బ్రహ్మ సకల భూమండలములను రచించును. విష్ణువు, రుద్రుడు పాలనా సంహార కార్యములందు సఫలమగుదురు. నిన్ను భజించనివాడు, శక్తిని ఆరాధించనివాడు తప్పక మందభాగ్యుడగును. దేవి, దేవదానవులకు కూడా వాగ్దేవివి నీవే. వారి నోటియందు నివసించనిచో మహాత్ములగు దేవతలు కూడా మాట్లాడుటకు అసమర్థులగుదురు. నీవు లేనిచో నోరిండియును మానవులు ఉచ్చరించలేరు. భగవతి, శత్రువు కూడా నీ దయకు పాత్రుడై ఉండును. ఇది పరమ అద్భుతము. అందువలన సమరాంగణమున పదునైన నీ బాణములతో మృత్యువును పొందిన వారు కూడా స్వర్గమునకు అధికారులగుదురు. లేకపోయినచో తమ చెడు కర్మల ఫలితముగా వారు నిరంతరము నరకముననే పడి ఉందురు. వారు సదా ఆపదలలో చిక్కుకొందురు. నీ గుణముల మహిమ అంతములేనిది. ఆ గుణములతో చక్కగా మోహితుడైన వాడు నిన్ను తెలుసుకొనుటలో ఏ విధముగా అసమర్థుడగును. సత్యయుగమునందు సత్వగుణ ప్రాధాన్యముండును. అందువలన అసత్ శాస్త్రముల యందు నమ్మకముండేడిది కాదు. కానీ కలియుగమునందు కవిత్వమును అభిమానించి వారు నిన్ను మరుగుపరచి నీ చేత ఆవిర్భవించబడిన దేవతలను స్తుతించుటయందే లగ్నమగుదురు. నీవు ముక్తిని ప్రసాదించు పరావిద్యవు, యోగసిద్ధవు. శుద్ధాంతఃకరణములు గల సాత్విక మునిగణములు నిన్ను ధ్యానించుచుందురు. వారికి మాతృగర్భమున బాధలను అనుభవించు అయిష్టకరముగా అవసరము లభించదు. భక్తిభావముతో మేళవించిన మనుష్యులు భూమండలమున ధన్యులగుదురు. నీవు చిత్శక్తివి. ఆ చిత్శక్తి పరమాత్మయందు విరాజమానమై ఉండును. ఈ కారణమున పరమాత్మ వేర్వేరు రూపములతో అభివ్యక్తమై ప్రపంచాత్మక సృష్టి, స్థితి, సంహార కార్యములందు సాఫల్యమును పొందుదురు. ఈ విషయము జగత్ప్రసిద్ధము. నీవు కాకుండా ఇంకెవరు తమ ప్రభావము చేత ఈ కార్యరూప ప్రపంచమును సృష్టించి, పాలించి, లయమనర్చు కార్యములను నిర్వహించెదరు. జగదంబ, చిత్ నుండి శూన్యమగు తత్వము ఈ జగత్తును నిర్మించుటకు సమర్థవంతమగున? అట్లు కాదు. అవి జడములు. ఇంద్రియములు గుణకర్మల చేత కూడియున్నను నీ చిత్శక్తి లేకపోయినచో ఫలమును ప్రసాదించుటకు వాటికి యోగ్యత ఉండదు. తల్లి, యజ్ఞములందు మునుల చేత చేయబడు హోమములందలి పదార్థములను దేవతలు పొందెదరు. ఆ సమయమున స్వాహ అని నీ రూపమును ప్రయోగింపకపోయినచో వారు తమ యజ్ఞభాగములను పొందగలరా? ఇది అసంభవము. విశ్వమును పాలించు కార్యము నీ మీదనే ఆధారపడి ఉన్నదని అనుట నిశ్చయము. సృష్టి ఆరంభమున ఈ సకల జగత్తును నీవే రచించితివి. దిశలను సంరక్షించు ఏర్పాట్లను చేయు విష్ణుదేవుడు, రుద్రభగవానుడు మొదలగు ప్రముఖ దేవతలు నీ వలననే సురక్షితులై ఉన్నారు. ప్రళయకాలమునందు కూడా నీ ఉనికి నశించదు. నీ యొక్క ఆద్య చరిత్ర విశ్వమునందు వ్యాపించి ఉన్నది. దేవతలు కూడా నీ చరిత్రను ఎరుగలేకున్నారు. అట్టి ఎడల సామాన్య బుద్ధి గల మేము లెక్కలోని వారమే కాదు. అమ్మా, ఈ మహిషాసురుడు మిగుల దయావిహీనుడు. ఇతన్ని చంపి నీవి దేవతలను రక్షించితివి. జనని, మందబుద్ధులమైన మాకు నీ మహిమ ఎట్లు తెలియను? నీ కదలికల యథార్థ స్వరూపమును తెలుసుకొనుటకు వేదములు కూడా సమర్థములు కావు. నీ ప్రభావము సుప్రసిద్ధము.
అంబిక, దురాత్ముడైన శత్రువు ప్రాణములను హరించి జగత్తునందు గొప్ప పని చేసితివి. అతడు లోకకంటకుడు. ఈ కార్య జగత్తునందు నీ కీర్తి తప్పక వ్యాపించియున్నది. ఇప్పుడు దయతో మమ్ము రక్షింపుము. ఇట్లు దేవతలు స్తుతించగా దేవి మధుర స్వరములతో వారితో ఇట్లు పలికెను. ఆదరణీయులగు దేవతలారా, ఇదే కాకుండా మిక్కిలి కఠినమైన కార్యమేదైనా నాకు తెలుపుడు. దేవతలకు మిగుల కష్టము వచ్చినప్పుడు నన్ను స్మరింపుడు. వెంటనే నేను ఆ కష్టమును దూరమునరించెదను. దేవతలప్పుడు ఇట్లనిరి, దేవి, ఈ మహిషాసురుడు మాకు భయంకరమైన శత్రువు. నేడు నీ హస్తములతో ఇతడు మృత్యువునకు ఆహారమయ్యను. దీని వలన మా కార్యమంతయు ఫలించెను. మాకు నీ ఎడల దృఢమైన భక్తి ఉండునట్లు మమ్మ అనుగ్రహింపుము. తత్ఫలితముగా మేము నిరంతరము నీ చరణ కమలములను స్మరించుచుందుము. తల్లి మాత్రమే బిడ్డలు చేసిన వేల కొలది అపరాధములను నిరంతరము సహించుచుండును. ఈ విషయంను తెలిసి మానవులు జగన్మాతను ఎందుకు ఉపాసింపరు? దేహరూపమైన ఈ వృక్షమున 2 పక్షులు విరాజమానములై ఉన్నవి. నిరంతరము వీటి యందు సఖ్యభావముండును. అపరాధమును క్షమించుటకు 3వ స్నేహితులెవ్వరునూ లేరు. పరమ సఖిరూపములో పరమేశ్వరివైన నీవు తప్ప జీవులు ఇంకెవరి కృపతో శ్రేయస్సును పొందగలరు? అత్యంత దుర్లభమైన దేహమును పొంది నిన్ను భజించి స్మరించకుండినచో దేవతల యందైనను మానవుల యందైనను అట్టివాడు పాపాత్ముడగును, భాగ్యహీనుడగును, అధముడగును. దేవి, సుఖము దుఃఖము ఏ పరిస్థితి యందైనను నీవే మాకు శరణ్యమని మనోవాక్కర్మలతో పదే పదే తెలుపుచు మేము సత్యమును వచించుచున్నాము. నీవు నీ సకల ఆయుధములతో మమ్మలను నిరంతరము రక్షింపుము. నీ చరణకమలముల ధూళి తప్ప మాకింకేదియేనూ శరణ్యము కాదు. ఇట్లు దేవతలు స్తుతించగా భగవతి జగదంబ అంతర్ధానమయ్యను. అచ్చట నుండి వెళ్ళిపోయెను. దానిని చూసి దేవతలు అంతులేని ఆశ్చర్యమునకు లోనైరి.